హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఈజీ అండ్ టేస్టీగా క్యారెట్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయలు అన్నీ మంచిగా దోరగా బాగా వేయించుకునేసేయండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మాత్రమే మనం క్యారెట్ ముక్కలు అనేది వేసుకోవాలి. నేను క్యారెట్ ముందుగానే మంచిగా కడిగి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే పక్కన పెట్టుకున్నాను. సో అది కూడా ఒక కప్పు దాకా వేసుకునేసి క్యారెట్ ముక్కల్ని ఒక 5-6 నిమిషాలు హై ఫ్లేమ్లో మంచిగా వేపుకొనేయండి. తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ 3-4 నిమిషాలు అలా మగ్గపెట్టుకుంటూ మధ్యలో మనం కలుపుతూ ఉండాలని మర్చిపోవద్దు. చాలామంది క్యారెట్ని ఉడకబెడతారు కదా, అలా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఆ క్యారెట్ ముక్కలకి సాల్ట్ అంతా పట్టేలా మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా వేపుకొనేయండి. మూత పెట్టుకోవడం వల్ల ఆ ఆవిరికి క్యారెట్ ముక్కలు బాగా ఫ్రై అయిపోతాయి. మనం సపరేట్గా ఉడకబెట్టుకుంటే దాంట్లోని ప్రోటీన్స్ అంతా వెళ్ళిపోతాయండి. ఇప్పుడు లాస్ట్లో మనము చెనిగ్గింజల పొడి అయితే వేసుకునేద్దాము. దీంట్లోకి ది మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే చెనిగ్గింజల పొడి అండి. చాలామంది కారం వేసుకుంటారు. ఒక్కసారి చెనిగ్గింజల పొడి వేసుకొని చూడండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. అంత బాగుంటుంది టేస్ట్ మాత్రము. ఈ ఫ్రై వైట్ రైస్లోకైనా, చపాతీలోకైనా, బ్రౌన్ రైస్లోకైనా, ఉత్తగా అయినా తినేయచ్చండి. లేకపోతే దీంట్లో కొద్దిగా రైస్ వేసుకున్నా కూడా క్యారెట్ రైస్ అయిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇంట్లో ఏమీ లేనప్పుడు క్యారెట్ ఉన్నా కూడా ఇలా ఫ్రై చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ఎంత బాగుంటుందో టేస్ట్ మాత్రము. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీస్లో ఇదొక రెసిపీ. ఇది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ అయితే నాకైతే మా మమ్మీ చూపించింది. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఉత్తదే తినేసాము. ఇలా పప్పుల పొడి చల్లుకున్నాక మూత పెట్టేసి ఆఫ్ చేసేయండి. ఓ 2-3 నిమిషాలు దాంట్లోనే మంచిగా